హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సంస్కృత సాహిత్య ప్రపంచంలో ఒక వజ్రం లాంటి ఒక గొప్ప ప్రేమ కథ అనొచ్చు, ఒక స్నేహానికి సంబంధించిన కథ అనొచ్చు, ఒక పశుపక్ష్యాదుల యొక్క ఆప్యాయత గురించి అని చెప్పుకోవచ్చు. మహాశ్వేత కథ, చంద్రాపేడ చరితం, కాదంబరి ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. బాణభట్టు గారు ఈ వచన కావ్యం రచించడంలో సుప్రసిద్ధులైన. ఆయన ఎంత మేధావంటే ఈ కథ పూర్తిగా రాయకుండానే తాను మరణిస్తానని ఊహించి కథ తాలూకు పూర్తి వివరణ తన కొడుకైనటువంటి భూషణ భట్టు గారికి చిన్నప్పటి నుండే చెప్పి చనిపోవడం జరిగింది కథ మధ్యలో. భూషణ భట్టు గారు రచన స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ ఉంటుంది, పీక్స్ అనమాట. ఖచ్చితంగా ఈ కథ ఒక ప్రేమ కథ, ఒక స్నేహానికి విలువిచ్చే కథ. అంతకన్నా గొప్పగా ఒక చిలుక పాత్ర ఉంటుంది ఈ కథలో. చిలుక ఎంటర్ అయిన తర్వాత, ఒక రాజసభలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుండి ఉండేటువంటి కథ తాలూకు ఆ భావాలు కానీ, ఆ ఎమోషన్స్ కానీ ఖచ్చితంగా నా స్టైల్లో, రామస్వామి గారి స్టైల్లో ఖచ్చితంగా రేపు సాయంత్రం 7 గంటలకి ప్రతిరోజు ఒక షార్ట్స్ రూపంలో కథను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీ కళ్ళకి కట్టినట్లుగా కథ చెబుతాను. ఇరపని రామస్వామి, సాంస్క్రిట్ పండిట్.